ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నారు. అంటే బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఏ కోర్సెస్ బెటర్ మీరేం సజెస్ట్ చేస్తారు? బిజినెస్ మైండ్ సెట్ ఉండాలంటే ఒకటండి, చాలామంది బీటెక్ అయిపోయిన తర్వాత జాబ్ చేసి చూసుకుంటూ ఎంబీఏ పార్ట్ టైం చేస్తుంటారు జనరల్గా. Yes. ఇప్పుడు ఎంసీ ఐసెట్ ఉంది, ఐసెట్లో కామన్ ఎంట్రన్స్ రాసిన తర్వాత చేసుకోవచ్చు. వాటి ఐసెట్ రాయకున్నా కూడా మేనేజ్మెంట్ కోటల్లో పోయి డైరెక్ట్ తీసుకోవచ్చు. కాబట్టి చాలామంది బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ పార్ట్ టైం చేసుకుంటారు. అలాగే మీరు ఇందాక అన్నట్టు మనం చార్టెడ్ అకౌంట్ బీకామ్ కూడా ఇప్పుడు ఒకటండి, జాబ్ చేసుకుని చదువుకోవాలందరికీ ఎస్ఎస్సి నుంచి డిగ్రీ కాదు పీజీ వరకు అన్ని కరస్పాండెన్స్ కోర్సులు ఉన్నాయి. ఇవాళ దేశవ్యాప్తంగా యూజీసీకి మొన్న తెచ్చిన కొన్ని నామ్స్ ప్రకారం ఎక్కడైనా చదువుకోవచ్చు. మనం అదే చదువుకోలేదు. కాబట్టి బిజినెస్ చేసుకుంటూ చదువుకుని ఉన్నారు, అలాగే జాబ్ చేసుకుంటూ కూడా చదువుకుని ఉన్నారు. జాబ్ చేసుకుంటూ చదువుకున్న వాళ్ళు ఇవాళ మంచి హై లెవెల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అనుకుంటాం కానీ ప్రతి ఒక్క ఒకటండి, మనం టెక్నాలజీ ప్రతి ఒక్క పిల్లాడు కూడా నేనేం చూస్తున్నా, నేనేం చేయాలో తెలుసుకున్నా అనేది ఇప్పుడు వాళ్ళంతటా వాళ్ళ స్వతహాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పిల్లలు బాగా వస్తుంది. అది ఒక మంచిది. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చూస్తారు. అదే టెక్నాలజీని డిఫరెంట్గా యూజ్ చేసుకున్నాం అనుకోండి, ఆయన క్యారియర్ నాశనం అయినట్టే కదా, ఆయన కెరీర్ నాశనం. అందుకనే ఒకటేనండి, ఎవరైతే పేరెంట్ టీచర్ల మాట వింటారో వాళ్ళు కంపల్సరీ పైకి వస్తారు, లేకుండా ఫ్రెండ్స్ ఎవరైనా పైకి వస్తారు. కాబట్టి ఇవన్నీ క్యారీ గడించుకొని వాళ్ళ సెల్ఫ్ అనేది ఎస్ఎస్సీ అయిపోయినా కానీ ఆల్రెడీ డిసైడ్ చేసి ఉంటారు వాళ్ళు. ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, నెక్స్ట్ ఇది వాళ్ళ హైరార్కీ ఉంటుంది. కాబట్టి 100% మీరు అనుకున్నారు. జాబ్ చేసుకునే వాళ్ళు కూడా మంచిగా చదువుకోవచ్చు. అన్ని కోర్సులు అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తే పారామెడికల్ ఉందండి, ఇంకా టెక్నాలజీ టెక్స్టైల్ రంగం ఉంది, డిప్లొమా కోర్సెస్ ఉంది. అలా విధంగా మనం చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది మంచి శుభ పరిణామం. మీరు ఎంత చదువుకుంటే లైఫ్లో అంత పైకి వెళ్తారు. అప్పుడు మనం లెర్నింగ్ ఆటోమేటిక్ ఎర్నింగ్, మనం చదువుకొని కష్టపడి నాలెడ్జ్ పెడుతుంది. ఇవన్నీ చూసుకొని మన క్యారియర్లో పైకి రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అంటే కొంతమంది విద్యార్థులు ఐటీఐలో జాయిన్ అవుతారు ఇంటర్లో, దానికి సంబంధించి ఎట్లా ఉంటుంది? ఏండి ఐటీఐ వస్తారు, ఎగ్జాంపుల్ ఐటీఐ ఫిట్టర్ జాయిన్ అవుతాడు, లేక సివిల్ బ్రాంచ్ అవుతాడు, ఆటోమొబైల్ జాయిన్ అవుతారు, ఏదో ఒకటి జాయిన్ అవుతారు. ఐటీఐ చేసిన తర్వాత ఆయన ఆటోమేటిక్గా డిప్లొమా చేసుకోవచ్చు. డిప్లొమా అయిన తర్వాత ఇంజనీరింగ్ డైరెక్ట్ ఇంజనీరింగ్ జాయిన్ కావచ్చు. వాళ్ళకి చాలా రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి ఈ ఫ్యూచర్ బాగుంటుంది. మొత్తం టెక్నికల్గా పోతాడు. ఐటీఐ 2 years ఉందనుకోండి, డిప్లొమా కూడా ఉంటుంది. డిప్లొమా తర్వాత మళ్ళీ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇంజనీరింగ్ తర్వాత మళ్ళీ ఎంటెక్ చేసుకోవచ్చు. చూడండి, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అండ్ ఎంటెక్, ఇంతకంటే క్యారియర్ ఏం కావాలి? అన్ని కోర్సులు అవైలబుల్ ఉన్నాయి మన తెలంగాణలో. కాబట్టి ఇది క్యారియర్ గైడెన్స్ ఎట్లా కూడా వాచుకో. అందరూ కూడా ఇంటర్మీడియట్ నుంచి డిప్లొమా పోతారు. అట్లాగే మీరు అన్నట్టు ఎస్ఎస్సి నుంచి ఐటీఐకి పోతారు. ఒక్కొక్కరు ఒక క్యారియర్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు. కాబట్టి పెద్ద ప్రాబ్లం కాదు. ఎటు పోయినా కూడా నువ్వు చదవటం అనేది కంపల్సరీ. లెర్నింగ్ అనేది కంపల్సరీ. లెర్నింగ్ ఆల్వేస్ కంపల్సరీ నెసెసరీ. వెన్ యు ఆర్ లెర్నింగ్, దెన్ యు ఆర్ గెయిన్ ద నాలెడ్జ్. నువ్వు అప్పుడు నీకు నాలెడ్జ్ వస్తుంది, ఆటోమేటిక్గా ఏదైనా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఇది మన స్కిల్స్ యూనివర్సిటీ కూడా తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అదొక వరం అనుకుని మనం అనుకోవచ్చు. అండ్ కొంతమందికి